హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం ఈవినింగ్ అప్పటికప్పుడు ఏమైనా జర్నీస్కి అప్పటికప్పుడు పిల్లలకి పెట్టడానికి స్నాక్ అండి. అటుకుల మిక్సర్ చేసుకుందామండి. పోహా అంటారు కదా, సో పోహా మిక్సర్ని ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికోసం అయితే ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నానండి. కొంచెం అంటే ఇవి పల్చగా ఉన్నవి తీసుకోకూడదండి. పల్చగా ఉన్నవి తీసుకుంటే అది పేపర్లా ఉంటాయి కదా, సో ఆయిల్లో వేయగానే మనకి గుండ గుండ అయిపోతాయండి. కొంచెం లావుగా ఇలా మందంగా ఉన్న అటుకుల్ని తీసుకోవాలండి. దీనికోసం అయితే ముందుగా మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ మాత్రం ఆయిల్ వేసుకుందామండి, సరిపోద్ది. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూద్దామండి. మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టార్టింగ్, తర్వాత హై ఫ్లేమ్లో. హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ముందుగా మనం ఇలా స్టెయినర్ తీసుకుందామండి. జాలి దాంట్లో అయితే మనం కొద్ది కొద్దిగా వేయించుకుందామండి. ఓకేనండి, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఓకేనండి, ఇవి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని తీసుకుందామండి. ఓకేనండి, ఇవి కూడా వేగిపోయాయి కదా, తీసుకుందామండి. ఓకేనండి, ఇవి కూడా వేగిపోయాయి కదా, తీసుకుందామండి. ఓకేనండి, అన్నీ వేగిపోయాయి కదా, వీటిని కూడా తీసుకుందామండి. ఓకేనండి, పల్లీలు కూడా వేయించుకుందామండి. ఓకేనండి, పల్లీలు కూడా వేగిపోయాయండి, ఇవి కూడా తీసుకుందాం. అలాగే నెక్స్ట్ పుట్నాలు కూడా కొద్దిగా లైట్గా వేయించుకోవాలండి. ఇవి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా ఒక్కసారి అంటే సరిపోతుంది. చాలండి, ఇవి మాత్రం వేగితే. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలండి. కొంచెం ఇది కూడా కొంచెం క్రిస్పీగా కరకరలాడేటట్టు ఉంటే బాగుంటుందండి. ఓకేనండి, ఇవి కూడా వేగిపోయాయి కదా, వీటిని ఇందులో వేసుకుందామండి. నెక్స్ట్ కరివేపాకు వేయించుకుందాం అండి కొద్దిగా. కరివేపాకు కూడా వేసుకుందాం. కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా కొద్దిగా వేసుకుందాం అండి. ఇవి కూడా కొద్దిగా లైట్గా వేయించుకుంటే రంగు వస్తే సరిపోద్దండి. ఓకేనండి, వీటిని కూడా తీసుకుందాం. ఓకేనండి, కొంచెం మనం ఇందాక ఆ వేడి ఆయిల్లోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా 2 రెడ్ చిల్లీస్, అలాగే 4 వెల్లుల్లిపాయ పలుకులు కొద్దిగా లైట్గా క్రష్ చేసుకోవాలండి.
నచ్చితే వేసుకోవచ్చండి జీలకర్ర, కానీ టేస్ట్ బాగుంటుందండి. జస్ట్ ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. మనం ఇలా జస్ట్ వన్స్ లైట్గా ఫ్రై చేసి వేసాం అనుకోండి, మంచి స్మెల్ ఫ్లేవర్ కూడా వస్తుందండి. వెల్లుల్లి పలుకులు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా దీన్ని వేయించుకుందాం. ఓకేనండి, ఇలా కొంచెం మనం కొద్దిగా నూనె వేసుకొని అవి వేయించుకొని ఇందులో కలుపుకుంటే బాగుంటుందండి. అలాగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, వేసుకోకపోయినా పర్లేదు. పచ్చిమిర్చిని లేకుండా రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చండి. మనకి ఎక్కువ రోజులు మనం బయట జర్నీస్ కాటి వెళ్ళేటప్పుడు పచ్చిమిర్చి కూడా బాగా కరకరలాడేటట్టుగా వేయించుకోవాలండి. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది. రెడ్ చిల్లీస్ కూడా మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి టేస్ట్తో పాటు. ఓకేనండి, ఈ కలర్ వచ్చింది కదా, ఇలా లైట్గా వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. అలా అయితే మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో వేసుకుందామండి. ఓకేనండి, ఇందులో వేసేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేయలేదండి, చూసారు కదా, జస్ట్ లైట్గా వేసుకున్నాను. అలాగే ఇందులో కొద్దిగా పసుపు అండి, ఏమాత్రం పసుపు. ఓకేనండి, సాల్ట్ అండి, ఉప్పు రుచికి సరిపడినంత సాల్ట్. అలాగే కారం కూడానండి, ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలండి, మిశ్రమం అంతా. ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇది మనకి అప్పటికప్పుడు చక్కగా జర్నీస్, ఎక్కడికైనా తీర్థయాత్రలు టూర్ వెళ్ళామనుకోండి, ఊళ్ళకి కూడా సెలవులకి ఊళ్ళు వెళ్తాం కదండి. సో ఎక్కడికైనా ఒక 2-3 రోజులు బయటకు వెళ్ళాలనుకున్నా, అప్పటికప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్లోకి వచ్చినా వెంటనే పెట్టడానికి ఏమి లేకపోయినా ఇలా అటుకులు ఏమైనా తెచ్చి వెంటనే ఇలా స్నాక్ చేసి పెట్టొచ్చండి. అటుకులతో మిక్చర్ ఈజీగా 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. ఓకేనండి, చాలా సింపుల్గా తయారైపోద్ది. ఓకేనండి, మన పోహా మిక్సర్ రెడీ అయిపోయిందండి. చక్కగా అప్పటికప్పుడు జర్నీస్కి, అలాగే మనం ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా చక్కగా ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసి వచ్చేయండి. పిల్లలకి స్నాక్గా కూడా అప్పటికప్పుడే ఈజీగా చేయొచ్చు. 10 నిమిషాలు పడుతుందండి. మనం ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా కూడా క్యారీ చేసుకెళ్ళొచ్చండి. అంతేనండి, అయిపోయింది కదా. సో దీన్ని ఇలాంటి ఒక చక్కగా డబ్బాల్లో వేసి స్టోర్ చేసుకుంటే సరిపోద్దండి. ఓకేనండి, అటుకుల మిక్సర్ మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.